అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా గతంలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని పారిశ్రామిక నగరాల్ని ఎంపిక చేయడం జరిగింది. గుజరాత్లోని డొలేరా ప్రాంతం, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతం అవి దేశానికి కాంట్రిబ్యూట్ చేసే విధానాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక నగరాల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. అయితే గతంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నాన్ని పారిశ్రామిక నగరంగా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో మౌలిక సదుపాయాలు కూడా నిర్మాణం కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తూ ఉంది. గతంలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ నేడు దేశవ్యాప్తంగా 12 కొత్త పారిశ్రామిక నగరాలకి పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే కడప జిల్లాలో ఉన్న కొప్పర్తి, కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్స్ కి ఎంపిక చేయడం జరిగింది. అయితే వీటిని వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ లో మౌలిక సదుపాయాలు నిర్మిస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి పెద్ద ఊతం కల్పించేలాగా, జాబ్ క్రియేషన్ కూడా పెద్ద ఎత్తున జరిగేలాగా మౌలిక సదుపాయాల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేపట్టబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక చక్కటి అవకాశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యూహాత్మకంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ అయినా కానీ, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వాటిని ఎంపిక చేయడం జరిగింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ కానీ తీసుకుంటే NH40 నేషనల్ హైవే 40 కానీ హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కానీ అనుసంధానించబడి ఉంది. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకుంటే రేపు రాబోయే విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కానీ NH40కి కూడా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ అనేది అనుసంధానించబడి ఉంది. సరుకు రవాణాకి కూడా అనువుగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఈ రెండింటి ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ NH40 అనేది కూడా రేపు రాబోయే రోజుల్లో చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ వేలో ఈ NH40 అనేది భాగం కానుంది. దక్షిణానికి ఉత్తరానికి కలిపే సెకండ్ లాంగెస్ట్ హైవేగా ఈ చెన్నై సూరత్ అనేది హైవే అనేది ఉండబోతుంది. సరుకు రవాణాకి బాగా అనువుగా ఉండే ప్రాంతాలు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వీటిల్ని వ్యూహాత్మకంగా ఈ ఓర్వకల్లు కానీ, కొప్పర్తి కానీ ఇండస్ట్రియల్ పార్క్ ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దేశంలో ఈ 12 కొత్త పారిశ్రామిక నగరాలని ఎంపిక చేయడం కనుక ముఖ్య ఉద్దేశం, వీటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్న ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే దేశం యొక్క జీడిపికి తయారీ రంగం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పారిశ్రామిక నగరాలని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ రెండు ఉండడం కారణంగా కేంద్రం నిర్ణయం కూడా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున ఊతం కల్పించేలాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకుంటూ ఈ రెండు ఇండస్ట్రియల్ పార్క్స్ ని అక్కడ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కి పెద్దగా ఊతం కల్పిస్తే రాయలసీమ ప్రాంతంలో ఉన్న యువతకి ముఖ్యంగా ఎక్కువగా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక చక్కటి అవకాశంగా తీసుకుని ముందడుగేస్తే రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.